నేను మీ అందరికీ అదే చెప్తున్నా. డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలే ఖర్చు పెట్టండి. 5 రూపాయలు సేవ్ చేయండి. అది ఒక రోజు మిమ్మల్ని కాపాడు. మిమ్మల్ని కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే నువ్వు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నువ్వు మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెస్ట్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే. మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, రెండోది వచ్చేసి లప్సమ్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే నువ్వు మంత్లీ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈ డేట్కి నీ అకౌంట్లో నుంచి 500 or 1000 కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్గా వెళ్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దానికి వచ్చే ప్రాఫిట్ రెండు యాడ్ అయ్యి నీకు ఎక్కువ మనీ అనేది నీకు రిటర్న్ వస్తుంది. అదే బ్యాంకులో అయితే జస్ట్ నీకు ఒక్క ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. అది 8%, లెస్ దాన్ 8% ఉంటుంది. ఈ లప్సమ్ అంటే నీ దగ్గర 2-3 lakhs హెవీ అమౌంట్ని ఒకటేసారి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఫండ్ మేనేజర్ అని ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఈ డిఫరెంట్ స్టాక్స్, బాండ్స్ ఇలా సపరేట్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకు ఎక్కువ మనీ అనేది కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయంగా వస్తుంది రిటర్న్. అందుకే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా దీని నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే నాకు ఒకటిని ఖచ్చితంగా ఫాలో చేయాలని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆదర్శ్ యాదవ్.